ఒక విమానం టేకప్ అయిన తర్వాత హఠాత్తుగా ఆకాశం మధ్యలో మాయమైపోయి మళ్ళీ 37 ఏళ్ల తర్వాత ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది? ఈ మాట వింటే మీరు నమ్మకపోవచ్చు, కానీ ఫ్లైట్ 914 విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇది ఏదో సాధారణ సంఘటన కాదు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక అద్భుతం. మనం మాట్లాడుకుంటున్నది డగ్లస్ DC-4 పాన్ అమెరికన్ ఫ్లైట్ 914 గురించి. ఇది జూలై 2, 1955న న్యూయార్క్ నుంచి మయామీకి బయలుదేరింది. కానీ అది తర్వాత ఎప్పుడు తన గమ్య స్థానానికి చేరుకోలేదు. అయితే ఈ విషయంలో ఏం జరిగిందో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఉదయం 7 గంటల సమయం న్యూయార్క్ లోని లాగార్డియా విమానాశ్రయంలో నెమ్మదిగా రద్దీ మొదలైంది. ప్రయాణికులు బోర్డింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. కొందరు బోర్డింగ్ ముగించుకుని విమానం ఎక్కడానికి సిద్ధమవుతుంటే మరికొందరు బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ ఫ్లైట్ లో మొత్తం 57 మంది ప్రయాణికులు మరియు 4 సిబ్బంది ఉన్నారు. అంతా సాధారణంగానే ఉంది. విమానాన్ని కెప్టెన్ సిజి టేలర్ నడుపుతున్నారు. ఆయన తన సీట్ లో కూర్చుని అన్నిటినీ తనిఖీ చేస్తున్నారు. ఇది కేవలం 3 గంటల ప్రయాణం మాత్రమే ఉండే ఒక చిన్న మరియు సాధారణ ఫ్లైట్. దీని గమ్యం ఫ్లోరిడాలోని మయామి. వాతావరణం ప్రశాంతంగా ఉంది. విమానంలో ఎలాంటి లోపం లేదు మరియు అంత అదుపులోనే ఉంది. ఈ ఫ్లైట్ ఉదయం సరిగ్గా 9:55 టేకాఫ్ అయింది. కొద్ది నిమిషాల్లోనే న్యూయార్క్ ఎత్తైన భవనాలను దాటుకుంటూ అట్లాంటిక్ మహాసముద్రం పైకి చేరుకుంది. ప్రయాణికుల ముఖాల్లో ప్రశాంతత ఉంది. కొందరు కిటికీల్లోంచి బయట చూస్తున్నారు, కొందరు న్యూస్ పేపర్స్ చదువుతున్నారు, మరికొందరు మయామి చేరుకోబోతున్నామన్న సంతోషంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ తదుపరి కొద్ది నిమిషాల్లో వారి జీవితాలు శాశ్వతంగా మారిపోతాయని అక్కడ ఉన్న వాళ్ళెవరికీ తెలియదు. ఉదయం 10:12 న్యూయార్క్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫ్లైట్ 914 ను ట్రాక్ చేసింది మరియు విమానం సరైన మార్గంలోనే ఉందని తెలిపింది. ప్రతిరోజు లాగానే అంతా సాధారణంగా సాగిపోతోంది. కానీ 10:15 హఠాత్తుగా ఏదో వింత జరిగింది. ఎందుకంటే రాడార్ స్క్రీన్ మీద ఫ్లైట్ 914 కనిపించడం ఆగిపోయింది. ఫ్లైట్ 914 హఠాత్తుగా అదృశ్యమైంది. కనురెప్ప పాటులో ఆ విమానం గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది. ఇది చూసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఆశ్చర్యపోయారు. వారు వెంటనే విమానంతో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించారు. ఫ్లైట్ 914, మీరు మా మాట వినగలుగుతున్నారా? కానీ ఎలాంటి సమాధానం రాలేదు. వారు మళ్ళీ అడిగారు, ఫ్లైట్ 914 దయచేసి సమాధానం ఇవ్వండి. కానీ మళ్ళీ స్పందన లేదు. వారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ ఫ్లైట్ 914 నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో న్యూయార్క్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో గందరగోళం మొదలైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఏదైనా సాంకేతిక లోపం ఉందేమో అనుకున్నారు. కానీ వారు ఇతర ఫ్లైట్లను ట్రాక్ చేసినప్పుడు అంతా సాధారణంగానే ఉంది. కేవలం ఫ్లైట్ 914 మాత్రమే అదృశ్యమైంది. మయామి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు కూడా వెంటనే సమాచారం అందింది. ఫ్లైట్ 914 హఠాత్తుగా రాడార్ నుంచి అదృశ్యమైందని చెప్పారు. ఈ పాటికి విమానం తన గమ్య స్థానానికి చేరుకోవలసి ఉంది, కానీ చేరుకోలేదు. దీని తర్వాత వెంటనే గాలింపు చర్యలు మొదలయ్యాయి. నౌకాదళం సముద్రంలో విమాన శిథిలాల కోసం వెతకడం ప్రారంభించింది. ఇతర విమానయాన సంస్థలను కూడా సంప్రదించి ఆకాశంలో ఏదైనా వింతగా చూసారా అని అడిగారు. కానీ ఎక్కడ ఎలాంటి జాడా దొరకలేదు. ఎంత వెతికినా ఏమీ దొరకకపోవడంతో పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. 57 మంది ప్రయాణికులు మరియు 4 సిబ్బందితో ఉన్న ఫ్లైట్ 914 రహస్యంగా అదృశ్యమైందని. వారు ఇలా చెప్పారు, మేము సాధ్యమైన అన్ని చోట్ల వెతికాము, కానీ ఎలాంటి శిథిలాలు దొరకలేదు. దీనిని ఒక ప్రమాదంగా భావిస్తున్నందుకు మేము ఎంతో విచారిస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, విమానం నిజంగానే కూలిపోయిందా, లేక అది వేరే ఏదైనా కాలంలో లేదా ప్రదేశంలో చిక్కుకుపోయిందా? ఈ ప్రశ్న అందరి మనసుల్లోనూ మెదిలింది, కానీ ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. కానీ దాదాపు 37 ఏళ్ల తర్వాత 1992లో ఒక సంఘటన జరిగింది. అది ఎవ్వరూ నమ్మలేకపోయారు. 1955లో అదృశ్యమైన ఫ్లైట్ 914 గురించి ప్రజలు దాదాపు మర్చిపోయారు. దానిని ఒక విషాదకరమైన ప్రమాదంగా భావించి ప్రయాణికులందరూ మరణించారని ప్రకటించారు. ఇక ఎవరు ఆ ఫ్లైట్ గురించి మాట్లాడుకోలేదు. కానీ 37 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 21, 1992న వెనిజులాలోని కారకాస్ విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటన అక్కడ ఉన్న వాళ్ళందరినీ విస్మయానికి గురి చేసింది. కారకాస్ విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎప్పటిలాగే బిజీగా ఉంది. ప్రతి విమానాన్ని పర్యవేక్షిస్తున్నారు మరియు అంత మామూలుగానే ఉంది. కానీ కొద్దిసేపటి తర్వాత హఠాత్తుగా రాడార్ స్క్రీన్ మీద ఒక తెలియని విమానం యొక్క సిగ్నల్ ప్రత్యక్షమైంది. అప్పుడు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ జువాన్ డేలా కోర్టే స్క్రీన్ వైపు నిశితంగా చూశారు. ఆ విమానం కారకాస్ వైపుకే వస్తోందని గమనించారు. కానీ దాని గురించి వారి దగ్గర ఎలాంటి ముందస్తు సమాచారం లేదు.
ఆయన వెంటనే తన సహచరులను పిలిచి ఇది ఏ విమానం, దీని ఫ్లైట్ వివరాలు ఏవి మన దగ్గర లేవే అని అడిగారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ విమానం మోడల్ నంబర్ తెలిసింది. అది చూసి అందరి ముఖాల్లో ఆశ్చర్యం మరియు భయం రెండూ కనిపించాయి. వారు చూసింది ఏంటంటే అది ఒక ఆధునిక విమానం కాదు, 1950వ సమయానికి చెందిన డగ్లస్ DC-4 విమానం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో అలజడి మొదలైంది. కంట్రోల్ టవర్ వెంటనే ఆ విమానాన్ని సంప్రదించింది. ఇదొక తెలియని విమానం, దయచేసి మీ వివరాలు తెలియజేయండి. కొన్ని సెకండ్ల వరకు ఎలాంటి స్పందన లేదు. కంట్రోల్ టవర్ లో అందరూ ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా అప్పుడే రేడియోలో ఒక వింత గొంతు వినిపించింది. ఇది పాన్ అమెరికన్ ఫ్లైట్ 914 న్యూయార్క్ నుంచి మయామి వెళ్తోంది. మేము మయామి చేరుకున్నామా అని వినిపించింది. ఈ మాట వినగానే జువాన్ డెలా కోర్టే మరియు మిగిలిన అధికారులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. వారు వణుకుతున్న గొంతుతో ఇది మయామి కాదని వెనుజులాలోని కారగాస్ ఎయిర్పోర్ట్ అని చెప్పారు. అంటే ఫ్లైట్ 914 తన గమ్యస్థానానికి 2200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా వారు 37 ఏళ్ల తర్వాత కారగాస్ ఎయిర్పోర్ట్ కు వచ్చారని పైలట్ కు అసలు తెలియదు. ఇక తాను మయామికి బదులుగా కారగాస్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానని తెలియగానే పైలట్ ఆందోళన చెందారు మరియు కారగాస్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కు అనుమతి కోరారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే అనుమతి ఇచ్చింది. అనుమతి లభించిన వెంటనే పైలట్ విమానాన్ని కారగాస్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేశారు. కానీ బయట దృశ్యాన్ని చూసి పైలట్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇతర విమానాలు చాలా కొత్తగా మరియు ఆధునికంగా కనిపిస్తున్నాయి. అలాగే అక్కడి భవనాలు మరియు మనుషులు కూడా చాలా వింతగా కనిపించారు. ఇక ఇక్కడ కారగాస్ విమానాశ్రయ సిబ్బంది పరిస్థితి కూడా అలాగే ఉంది. అందరూ ఆ పాత విమానం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది చూడ్డానికి రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి యుద్ధ విమానంలా ఉంది. ఇక పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టీమ్ తో మాట్లాడినప్పుడు తాను 1992వ సంవత్సరానికి చేరుకున్నానని తెలుసుకున్నాడు. ఈ మాట వినగానే పైలట్ షాక్ అయ్యాడు. ఈ విషయం తెలియగానే పైలట్ వెంటనే విమానం ఇంజిన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఎగిరిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన చివరిసారిగా అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఆయన చేతిలో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ నుంచి ఒక కాగితం ముక్క కింద పడిపోయింది. ఆ తర్వాత విమానం టేకప్ అయిపోయింది. విమానాశ్రయ సిబ్బంది దాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ కెప్టెన్ ఎవరి మాట వినలేదు. కంట్రోల్ టవర్ అధికారులు రాడార్ లో విమానాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కొద్ది సెకండ్లలోనే విమానం మళ్ళీ మాయమైపోయింది. ఆ తర్వాత ఫ్లైట్ 914 ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు అది మయామికి చేరుకోలేదు. అందులో ఉన్న ప్రయాణికుల జాడ కూడా దొరకలేదు. అయితే పైలట్ చేతి నుంచి పడిపోయిన ఆ కాగితం ముక్క నిజానికి ఒక క్యాలెండర్. అది 1955వ సంవత్సరానికి చెందినది. ఈ సంఘటన 100% నిజమని నమ్మడానికి అది ఒక నిదర్శనంలా మిగిలింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఇది నిజంగానే జరిగి ఉంటే 1955లో ఎగిరిన విమానం ఈ 37 ఏళ్ల పాటు ఎక్కడ ఉంది? ఈ కథ ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపిస్తుంది. కానీ కొందరు ఇది పూర్తిగా నిజమని నమ్ముతారు. మరి కొందరు ఇది ఒక కల్పిత కథ అని భావిస్తారు. ఫ్లైట్ 914 రహస్యం దశాబ్దాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఎన్నో కథలు మరియు ప్రత్యక్ష సాక్షుల మాటలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి బలమైన ఆధారాలు దొరకలేదు. ఈ స్టోరీ 1980వ దశకంలో ఒక అమెరికన్ టాబ్లాయిడ్ న్యూస్ పేపర్ ప్రచురించినప్పుడు మొదలైంది. ఈ కథ పూర్తిగా కల్పితమని మరియు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులు లేవని చెప్తారు. ఫ్లైట్ 914 అసలు ఉనికిలోనే లేదని మరియు కారకాస్ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ నమోదు కాలేదని చాలా మంది నిపుణులు వాదిస్తున్నారు. మరి ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం ఒక పుకారు మాత్రమేనా? అది కాలక్రమేణా ఇంత రహస్యంగా మారిందా? లేక దీని వెనుక ఉన్న అసలు నిజం ఏదైనా రహస్య ఫైళ్లలో దాగి ఉందా? నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఫ్లైట్ 914 రహస్యం నేటికి ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది మరియు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. అయితే మీరేమనుకుంటున్నారు? ఫ్లైట్ 914 మళ్ళీ భూమి మీదకు తిరిగి వస్తుందా? 37 ఏళ్ల తర్వాత 1992లో వచ్చినట్లు, లేక ఇదొక కల్పిత కథ మాత్రమేనా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.